వెల్కమ్ టు రాజ్ న్యూస్. నేను శిరీష. కాలం పరిష్కార కార్యక్రమానికి స్వాగతం. కాలాన్ని ఎదిరించలేం, కానీ ప్రతి సమస్యకు ఓ పరిష్కారం ఉంటుంది. అది మంత్ర సాధనతోనే సాధ్యమవుతుందనేది చాలా మంది నమ్మకం. అలాంటి వారికి ఓ శుభవార్త. కుటుంబ పరంగా ఇబ్బందులు, ఆర్థిక సమస్యలు, విద్య, వివాహ, వ్యాపార, ఆరోగ్యపరంగా ఎదురయ్యే ఎలాంటి సమస్యలకైనా ఇట్లే పరిష్కారం దొరికేలా దేవి ఉపాసకులు వైవిఎస్ శర్మ గారి కాలం పరిష్కారంలో ఈరోజు మనతో లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. గురువుగారు నమస్కారం అండి. నమస్కారం అమ్మా. ఇక పరిష్కారంతో సంతోష జీవితాన్ని అందుకుంటాం. మరి మీ సందేహాలకు మార్గాలను తెలుసుకోవడానికైతే స్క్రీన్ పైన ఉన్న నంబర్లకి కాల్ చేయండి. మీ సందేహాల గురించి అడిగి తెలుసుకోండి. ఒకవేళ లైవ్లో కనుక మీరు కాల్ మాట్లాడినప్పుడు కానీ, ఒకవేళ కాల్ కలవకపోయినా కానీ ఏదైనా క్లియర్ ఇన్ఫర్మేషన్ కావాలి అనుకుంటే కనుక దయచేసి మీరు స్క్రీన్ పైన ఏవైతే నంబర్స్ ఉన్నాయో గురువు గారివి పర్సనల్ నంబర్స్, ఆ నంబర్స్కి మీరు కాల్ చేసి కూడా అపాయింట్మెంట్ తీసుకోండి. మార్నింగ్ టైం కాల్ చేసి అడిగేటైతే వివరాలన్నీ 10 నిమిషాల సేపు వాళ్ళతో మాట్లాడటానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ 1-2 నిమిషాల కన్నా మనం స్పేర్ చేయలేం కాబట్టి వాళ్ళకి వివరంగా, ఒకవేళ ఆ యొక్క డేట్ ఆఫ్ బర్త్ కరెక్ట్గా ఉంటే, నక్షత్రాలు లేకపోయినా కూడా వాడు దీనిలో చూసుకుని చెప్పగలుగుతాం. ఇప్పుడు ఇక్కడ నక్షత్రం లేకుండా ఊరికిన కాల్స్ చేసి ఏదో వ్యవసాయం చేసుకుంటున్నాను, అదండి ఇదండి నాకు కలిసి రావట్లేదంటే ఇక్కడ నేను చేయగలిగింది లేదు, ఆ సబ్జెక్ట్ గురించి నాకు తెలిసింది లేదు. నేను ఎంతసేపటికి ఎవరికైనా చెప్పగలంటే గురువుని ధ్యానం చేయండి, ఆ గణపతిని కోల్చుకోండి. ముందు ముఖ్యంగా ఏ గ్రహాలు కావాలి, వీటికి మీకు కలిసి వస్తుంది అంటే ముందు గురువు అనేటువంటి వాడు తప్పనిసరిగా నీకు ఆధ్యాత్మికంగా మార్గదర్శకంగా ఒక గురువుని ఆశ్రయించినప్పుడు, గురువే సర్వలోకానాం భిషజే భవరోగిణాం హే సర్వవిద్యానాం దక్షిణామూర్తే నమః. అట్లనే బ్రహ్మానందం పరమశుకుతం కేవలం జ్ఞానమూర్తిం ద్వంద్వాతీతం గగనసదృశం తత్వమస్యాద్లక్ష్యం ఏకం నిత్యం విమల్మచరం సర్వదా సాక్షిభూతం భావాతీతం త్రిగుణరహితం సద్గురుంతో నమామి. సాత్విక రాజస తమోగుణాలకి అన్నిటికీ కూడా అతీతమైనటువంటి వాడు, బ్రహ్మానందం ఆత్మానందాన్ని కలిగించగలిగినటువంటి వాడు, ఇది కూడా లేనటువంటి గురువే ఆ సరైన గురువు అవుతాడు. ఆ గురువు అందించేటువంటి ఇచ్చిన ఆజ్ఞ ప్రకారం ఏదైనా అనుసరించగలిగితే తప్పనిసరిగా ఇది పని చేయంటే ఆ పని చేసేందుకు సిద్ధంగా ఉంటేనే గురువును ఆశ్రయించడం మంచిది. గడ్డల మిసాలు పెరిగినంత మాత్రం గురువు కాలేరు. ఆ గురువు యొక్క ఇది ఉంటే, ఇప్పుడు ఎందుకు ఆంజనేయ స్వామి కాబోయే బ్రహ్మ అయ్యాడు అంటే, రాములు వారు తప్పితే కృష్ణుడు కూడా ఆయన దృష్టిలో ఆనలేదు. నువ్వెక్కడ, మా రాముడు ఎక్కడ ప్రశాంతతమైనటువంటిది, నీది ఎట్లా అడగగలిగా అంటే రాముడి మీద అంతటి నమ్మకం, అంతటి ప్రేమ, అంతటి అభిమానం, అంతటి భక్తి. అట్లనే గురువు అనేటువంటి వాళ్ళ మీద బాహ్యంగా మనిషిని చూడకుండా గురువు యొక్క వ్యసనాలు ఏమిటి, గురువు యొక్క ఏమేం చేస్తుంటాడు, ఆయన యొక్క ఆచరణ ఎట్లా ఉంటుంది, ఇలాంటివన్నీ నీకు సంబంధం లేదు. గురువు దగ్గర నుంచి ఒక మంత్రం కానీ, ఒక ఆదేశం కానీ, ఒక ఇది చేయమని చెప్పి కూడా పరిగణలోకి తీసుకోవాలి. తీసుకున్నప్పుడే ఆ గురువు యొక్క అనుగ్రహం జరుగుతుంది. ఆ గురువు తర్వాత దొరికే అనుగ్రహం ఓన్లీ గణపతి మూలకంగానే. మీరు ఎక్కడైనా చూస్తారు, ఏ పూజలైనా చేసేటప్పుడు గణపతి పూజ చేయకుండా ఎవరికి ఏ దేవతకి కూడా పూజ చేయరు. ఆ గణపతి కనుక అనుగ్రహించకపోతే ఆయన తొండబెట్టి కామ్గా కూర్చుంటాడు. ఆ చేసిన ఇదంతా కూడా నిష్ప్రయోజనం అవుతుందే కానీ. కాబట్టి గణపతికి చేసేటప్పుడు యథావిధిగా పూర్తిగా పూజ చేయటం అనేది ఎక్కడైనా ఈవెన్ నా సహోదరులైనటువంటి పూజారులైనా కూడా అలవాటు చేసుకోవడం, 108 నామాలతో చక్కగా గణపతి పూజ చేయడం అలవాటు చేసుకుంటే అన్ని వాళ్ళకే కలిసి వస్తాయి. తొందరగా అయిపోవాలని నామాలతో 16 నామాలతో చేస్తారు. 16 నామాలు ఉన్నాయి కాదంట్లా, అవి చక్కగా స్మరణ చేసుకున్నందుకు మాత్రమే ఇది పనికొస్తాయి, కానీ ఇట్లా అర్చన కోసమని కాదు. ఇట్లా ఇది తెలుసుకుంటే ముందు గణపతి దగ్గరికి చేరడానికి వీలవుతుంది. నవగ్రహాలు గణపతిలో అంతర్గత స్వరూపమే. ప్రతి ఒక్క గ్రహానికి ఒక గణపతి అటాచ్ అయ్యి ఉన్నాడు. కాబట్టి అట్లా ఆ మంత్రాలన్నీ కూడా ఒక 19,000 శనైశ్వరుడికి చేసే బదులు 1900 చేస్తే, గణపతి మంత్రంతో కలిపి చేస్తే అది 1900 జపం చేస్తేనే నామాలు కూడా రాకపోయినా సరే, కానీ గణపతిని కళ్ళు మూసుకొని తలుచుకున్నా కూడా అది లేస్తూనే ముందు నాయన ఇవాళంతా ప్రశాంతంగా గడవని, ఏ అల్లకల్లోలం లేకుండా, ఏ ఆపదలో అవమానాలు రాకుండా జరగనంటే అదొక్కటి చాలు ఎవరికైనా కూడా. ముందు అదే చేయలేకపోతున్నారు. అయ్యో బాత్రూంలో పోవాలి, స్నానం చేయాలో, ఇలాంటివన్నీ అనవసరం. గణపతి ఎప్పుడూ వెన్నంటే ఉంటాడు. ఆ గణపతిని చేసుకున్న తర్వాతనే ఏ గ్రహాలు అనుగ్రహిస్తాయంటే గణపతి అనుగ్రహం ఉంటేనే అనుభవం దొరుకుతుంది, కానీ ఆ ఫలితం దొరుకుతుంది. కానీ గణపతి లేకుండా ఏ ఒక్కరికి నైవేద్యాలు, ఏ నివేదనలు ఇవన్నీ మానసిక భావనమ్మా. అండ్ ఇప్పుడు చేసేవాళ్ళు నైవేద్యాలు ఇప్పుడు తిరుపతి లాంటి క్షేత్రాలు చేసేటువంటి నైవేద్యాలు, ఆ పద్ధతులు, ఆ పరిశుద్ధత, అవంతా
తత్వం వేరు. ఇంట్లో మామూలుగా ఎంత చేస్తావు నువ్వేదో అక్కడ ఇంత పాయసం చేసి పెట్టేది చేయి చూపించేస్తే సరిపోతుంది అని. దీన్ని మనం తినేది మళ్ళీ మనమే కదా, అది ఎప్పటికీ నైవేద్యం అయిపోతుంది. వీళ్ళు పిల్లలు ఎదురు చూస్తూ పక్క నుంచి, లేకపోతే ఆఫీస్కి వెళ్ళిపోవాలి తొందరగా నైవేద్యం పెట్టి ఇచ్చేసేమని భర్త చెప్పడం, ఇలాంటివన్నీ లేకుండా ఆత్మ నైవేద్యం ముఖ్యం. ఏంటి ఇక నువ్వు ఇవాళ నేను నాకు చేతమైంది దీపం పెట్టాను, పూజ చేసుకున్నాను, నీకు చేతమైంది నాకు అర్హత అయింది, ఏదైతే నాకు అర్హత ఉందో అది నాకు అనుగ్రహించమని. దేవాలయంకి వెళ్ళినా కూడా 108 ప్రదక్షిణాలు 11 ప్రదక్షిణాలు చేస్తే వీసాలు రావు, వాటి వల్ల ఏం ఉపయోగం లేదు కూడా. ఎస్ గురుగారు, ఒక కాలర్ని తీసుకుందాము. హైదరాబాద్ నుంచి సురేష్ గారు నమస్తే అండి. నమస్తే మేడం. సురేష్ గారు ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? స్వామి నా గురించి తెలుసుకోవాలనుకుంటున్నా మేడం. ఓకే, మీ నక్షత్రం? నాకు తెలియదు మేడం నక్షత్రం. మార్నింగ్ ఇంటికి ఫోన్ చేయండి, కలుస్తుంది. 27 మేడం. 27. ఓకే, ఒకవేళ మీరు ఏదైనా సందేహాలు తెలుసుకోవాలి అనుకుంటే మీ నక్షత్రం గురించి క్లుప్తంగా చెప్తారు. మీరు స్క్రీన్ పైన ఏవైతే నంబర్స్ కనిపిస్తున్నాయో ఆ నంబర్స్కి రేపు ఉదయాన్నే కాల్ చేస్తే కనుక మీ సూచనలు అనేవి దొరికిపోతాయి. ఓకేనా అండి? ఓకే, గణపతి గురించి మాట్లాడుకున్నాం. మామూలుగా అయితే ఏ దేవతల అనుగ్రహం త్వరగా లభిస్తుంది? చెప్తున్నాం కదా, స్టార్టింగ్ విత్ గణపతి. నువ్వు ఏ దేవతకి చేసినా కూడా, ఎందుకంటే నీ భావనలోనే వస్తుంది ఏ దేవత అయినా కూడా. ఒకడు వారాహి అంటారు, ఒకడు భవాని అంటారు, ఒకడు మహాలక్ష్మి అంటారు. ఇవన్నీ ఆ అంతర్గతమైన అమ్మవారి యొక్క పార్వతీ పరమేశ్వరుడు యొక్క అంతర్గత స్వరూపాలే. కానీ దేనికి కూడా మామూలుగా నవరాత్రులు అనేటప్పటికల్లా ఈ యొక్క ఉగాది నుంచి వచ్చేటువంటి 9 రోజులు కూడా వసంత నవరాత్రులు, పూర్తిగా లక్ష్మీతత్వం, పూర్తిగా వైష్ణవతత్వం. ఇది కాకుండా ఈ ఆశ్వేజ మాసంలో వచ్చేంత పూర్తిగా కూడా శాక్తీయమైనటువంటిది, అక్కడ దుర్గాతత్వం పూర్తిగా. ఈ రెండు నవరాత్రులే. మరి దీనికి లక్ష్మికి ప్రాధాన్యత ఇచ్చి లక్ష్మీనారాయణుడు విష్ణు సహస్రనామాలు, లక్ష్మీ సహస్రనామాలు ఇవన్నీ చేసుకుంటూ చేసేటువంటిది ఈ యొక్క ఉగాది నుంచి చేసేటువంటి ఈ నవరాత్రులలో. కానీ అక్కడికి వచ్చేప్పుడు శాక్తీయంలోకి వచ్చేప్పుడు అమ్మ పలుకుతూనే ఉంటుంది. ఆ టైంలో ఉండే శ్రద్ధగా, ఎందుకంటే ప్రతి వాళ్ళు కూడా ఉపాసన చెప్పుకునేదల్లా దాని యొక్క ఫలితం అనుభవించాలంటే కేవలం ఆ యొక్క నవరాత్రులలోనే ధ్యాసంతా పెట్టి కనుక అర్చన చేసుకునేటైతే చక్కగా ఆ భావాలకు అనుగుణంగా అమ్మవారు అనుగ్రహిస్తుంది. ఎప్పుడూ కూడా తత్వంలో మార్పు వస్తుంది మనిషికి, అది చాలా ఇంపార్టెంట్. కృష్ణ హైదరాబాద్ నుంచి. కృష్ణ గారు నమస్తే అండి. నమస్తే. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు కృష్ణ గారు? నా గురించి. మీ నక్షత్రం? నాది మూలా నక్షత్రం. ఓకే, ఎన్నో పాదం నాయన? పాదం తెలియదండి. సరే చెప్పు, ఏంటి పేరేంటి? కృష్ణ. నా పేరు కృష్ణ అండి. ఏం చేస్తున్నావు? నేను బిజినెస్ చేస్తున్నాను అండి. లాస్ అయిపోయాము కన్స్ట్రక్షన్ కంపెనీ. లాస్ అయిపోయి నువ్వు చెప్పగానే చెప్పొచ్చు, నేను చెప్తాను. కానీ అవి 9 ఏళ్ల బట్టి పడుతున్నటువంటి వాటన్నిటి కూడా ఇప్పుడు నీకు సరైన టైం ప్రారంభమైంది. ఎక్కడుంటావు నువ్వు? హైదరాబాద్ అండి. హైదరాబాదే కదా. నువ్వు ఒకసారి వచ్చి కలు, నీకు డైరెక్షన్స్ చెప్తాను నేను. నా అడ్రస్ అది దానిలో ఉంటుంది, మీరే స్క్రీన్ మీద. ఎందుకంటే ఎందుకు అడుగుతున్నా మూలా నక్షత్రం అంటే నాకున్న ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి ఒక్కొక్క విధాన్ని గైడ్ చేయగలుగుతానని ధైర్యంతో నేను రమ్మని చెప్తున్నాను. అర్థం చేసుకో. నీకు వచ్చిన ఇప్పుడు ఈ రాబోయే సమయం చాలా మంచిది. దీన్ని సద్వినియోగం చేసుకుంటే నువ్వు అన్ని విధాలా బాగుపడతావు. కాబట్టి మీరు కాల్ చేయండి. స్క్రీన్ పైన ఏవైతే నంబర్స్ ఉన్నాయో అవి సేవ్ చేసుకొని, గురువు గారి పర్సనల్ నంబర్స్ కాబట్టి రేపు మార్నింగ్ టైంలో కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకుని అడ్రస్ అదంతా క్లియర్గా తెలుసుకున్న తర్వాత గురువు గారిని కనుక మీకు అపాయింట్మెంట్ తీసుకొని కలిస్తే కనుక మీకు సరైన సూచనలు దొరికే అవకాశం అయితే ఉంటుంది. అలాగే గురువు గారు, ఇప్పుడు మూలా నక్షత్రం అన్నారు అంటే ఒక్కొక్క పాదంలో ఒక్కొక్క విధంగా వేరువేరుగా ఉంటూ ఉంటాయా? అవును. మొదటి పాదం వాళ్ళ క్యారెక్టర్ వేరుగా ఉంటుంది. రెండో పాదం వాళ్ళకి వచ్చేటప్పటికి ఇంకొక ఇవన్నీ అనవసరం కాబట్టి ఇప్పుడు చెప్పకూడదు. మూడో పాదం వచ్చేటప్పటికల్లా ఇక ఎంతవరకు అనుభవించాలో దారిద్ర్యం, దుఃఖం, భయం, బాధ అన్నీ అనుభవించిన తర్వాత కానీ వీళ్ళు ఒక స్టేజ్కి కోరుకోరు. అది గ్యారంటీగా చెప్పవచ్చు. మూల నక్షత్రం మూడో పాదంలో పుట్టాడంటే అసలు శాస్త్రం ఏంటంటే మూలలో ఉన్నవాడు పోతాడని చెప్పి ఆ తాత ముత్తాత అక్కడ ఇంట్లో ఉన్నవాడు ఎవడన పోయింటి వీడికి అంట కడతారు, వీడు పుట్టాడు కాబట్టి వాడు చచ్చాడని. అసలు అది కాదు. మూలా నక్షత్రం మూడవ పాదానికి ఉన్నటువంటి తెలివితేటలు, ఆధ్యాత్మిక శక్తి, గ్రహణ యొక్క మనిషి యొక్క శక్తి, ఏదైనా ఆకట్టుకునే తత్వం, ఎవరినైనా ఆకర్షించగలిగిన మనస్తత్వం, ఇవన్నీ అన్ని రకాల క్వాలిటీస్ ఉంటాయి. కానీ వీళ్ళకి శత్రుపీడ చాలా ఎక్కువగా ఉంటుంది. ఎప్పుడో కూడా నమ్మించి మోసం చేస్తారు. నమ్మించి అతి నమ్మకాన్ని తీసుకొచ్చి నీవు తప్పితే ఎవరు లేటా నువ్వు ఇంత వాళ్ళు లేనప్పుడు వీళ్ళు ఉన్నదంతా ఒంటి బట్టలు సహా దోచిపెట్టేసి వీళ్ళు బెకార్లో కూర్చుంటారు, వాళ్ళు బాగుపడతారు.
ఓకే, అలాగే గురువు గారు హైదరాబాద్ నుంచి రవి గారు. రవి గారు నమస్తే అండి. నమస్కారం అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు రవి గారు? మా అబ్బాయి గురించి, వివాహం గురించి అండి. వివాహానికి సంబంధించి మీ అబ్బాయి నక్షత్రం ఐడియా ఉందా? కనిష్ట మొదటి పాదం మకర రాశి అండి. కనిష్ట మొదటి పాదం మకర రాశి. కనిష్ట మొదటి పాదం. ఏంటి ఎన్నేళ్ళ పిల్లాడు? అబ్బాయి 36 నిండే. ఏమండి పెద్దగా చెప్పండి. 36 నిండే. పేరు కాదండి, తన వయసు ఎంత? 36 నిండే. ఏం చేస్తున్నాడండి? ఏం చేస్తున్నాడు కుర్రాడు? ఉద్యోగం చేస్తున్నాడు, సాఫ్ట్వేర్ చేస్తున్నాడా? మరి ఇప్పుడు ఏంటి ప్రాబ్లం అతనికి? వివాహం కాలేదండి. వివాహం అవుతుందండి, తొందరలోనే అవుతుంది. కొంచెం 4-5 నెలలు ఓపిక పట్టండి. అక్కడి నుంచి మీరు చూస్తే మంచి సంబంధం వస్తుంది, అతను బాగానే డెవలప్ అవుతాడు. ప్రాబ్లం ఏం లేదు అతనికి. కొంచెం కరెక్ట్గా ఒక 3 నెలల తర్వాత మీరు అంటే మే దగ్గర నుంచి మీరు గట్టిగా ప్రయత్నం చేయండి, మ్యారేజ్ అయిపోతుంది. అలాగే గురుగారు మరొక కాలర్ హైదరాబాద్ నుండి జ్యోతి గారు నమస్తే అండి. నమస్తే మేడం. కొద్దిగా గట్టిగా మాట్లాడండి జ్యోతి గారు. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించే తెలుసుకోవాలి మేడం. నా పేరు జ్యోతి, నక్షత్రం వచ్చేసి పుష్యమి నక్షత్రం. పుష్యమి, అబ్బా 4వ పాదం. చెప్పమ్మా, ఏంటి ప్రాబ్లం ఏంటి? హెల్త్ ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయి గురువు గారు. ఎంత నీ వయసు? నా వయసు 49 అండి. 49. సొంత ఇల్లు లేదండి, సొంత ఇల్లు లేదు. నీ భర్త ఏం చేస్తారు? నీ భర్త ఏం చేస్తారు? ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేస్తారండి. ఇల్లు లేరు, సొంత ఇల్లు లేదు. నాకు సొంత ఇల్లు ఉండాలని ఒక కళ తీరుతుందా లేదా చెప్పండి గురువు గారు. ఇప్పుడు నీకు ఆరోగ్యం గురించి కదా ముఖ్యం చనిపోవాలని. అమ్మా, సొంత ఇంట్లో ఇంకా దానికి చాలా సమయం ఉందమ్మా. ఇప్పుడు నీకు వయసు నీకు దాపు 80-85 ఏళ్ళ ఇది ఉంది, ఏజ్ లిమిట్ ఉంది నీకు. కాబట్టి 49లో నువ్వేం అయిపోవు, సొంత ఇంట్లో నువ్వు అన్నట్టుగా నువ్వు ఆశపడేట్టుగానే జరుగుతుంది. జరగాలని భగవంతుడు కోరుకుంటాను. అయితే ఏంటంటే ఇప్పుడు కాస్త శనికి అభిషేకం చేయించుకోండి అమ్మా. లేకపోతే శివాలయంలో ఆ 11 రుద్రాలు కలిపి ఒకరోజు కంప్లీట్గా అభిషేకం చేయమనండి. నువ్వు అట్లా వారం ఒక 4 వారాలు చేయించు, అట్లా 4 సార్లు చేయిస్తే నీకు ఆరోగ్యం నుంచి స్థిమితం వస్తుంది, సొంత ఇల్లు వస్తుంది. దాని గురించి వర్రీ కావాల్సిన పని లేదు. ఒక 5-6 నెలలు కాస్త టఫ్గా ఉంటుంది అంతే. రైట్, ఆల్ ది బెస్ట్. అలాగే గురువు గారు నెల్లూరు నుంచి జాకిర్ గారు నమస్తే అండి. మేడం నమస్తే మేడం. ముందుగా మీ టీవీ యాజమానానికి నమస్కారం. ఓకే, చెప్పండి ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారండి? నా గురించే మేడం. చెప్పండి మీ నక్షత్రం. ఉత్తరాషాఢ నక్షత్రం 3వ పాదం మేడం. ఓకే, చెప్పండి ఏం కావాలి మీకు ఇప్పుడు? సార్ ప్రజెంట్ ఒక 6 months నుంచి ఖాళీగా ఉన్నాను. అంతకుముందు ఏం చేసేవాళ్ళు? ఇంత మునుపు నేను ఒక ప్రైవేట్ సంస్థలో జాబ్ చేసేవాడిని. శాలరీస్ ఎక్కువ అని చెప్పని మమ్మల్ని బయట దోసేశారు. అంత జీతాలు ఇవ్వలేమని చెప్పండి. ఇక అక్కడి నుంచి నేను ఖాళీగా ఉంటాను. ఎందుకంటే కాస్త ఇప్పుడు ఏనాడ్స్ నడుస్తోందండి, ఏనాడ్స్ నడుస్తోంది. ఇటువంటి ఢక్కా మొక్కీలు కొన్ని కొంచెం మిమ్మల్ని కలవరపరుస్తూనే ఉంటాయి. ఏదైనా కానీ మీరు ఒక ధ్యాస పెట్టి తప్పనిసరిగా నమ్మకం ఉంచి నీవే తప్పరం పేరుగా అన్నట్టుగా ఒక్కసారి వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకుని తిరుపతిలో, అక్కడి నుంచి దాని తర్వాత మీరు కనకధార స్తోత్రం రోజు పారాయణ చేయటం మొదలుపెట్టండి. మీ ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోతాయి, మంచి ఉద్యోగం వస్తుంది, ఇద్దరు కన్నా ఎక్కువ ఆదాయం వస్తుంది. రైట్, ఆల్ ది బెస్ట్. ఇంకొక చెప్పండి సార్, ఒక్క సెకండ్. హలో, చెప్పండి మేడం. పాప పేరు జబీనా. అర్థం కాలేదండి మేడం. పాప పేరు, మా అమ్మాయి పేరు జబీనా మేడం. నక్షత్రం వచ్చి మొక్క నక్షత్రం 4వ పాదము. ప్రభుత్వ ఉద్యోగమా లేదా ప్రైవేట్ ఉద్యోగమా అని మేడం? ప్రైవేట్ ఉద్యోగానండి. ప్రభుత్వ ఉద్యోగం కోసం ఆశలు పెట్టుకుని ఉన్నది పాడు చేసుకోవకండి. ఓకే సార్, రైట్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ అండి. భద్రాద్రి నుంచి సతీష్ గారు అండి. సతీష్ గారు నమస్తే అండి. నమస్కారం మేడం. సతీష్ గారు ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారండి? నా గురించేనండి. మీ నక్షత్రం? నా నక్షత్రం ఉత్తరాభద్ర అండి. ఓకే, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? గురుగారితో మాట్లాడండి. ఉత్తరాషాఢ నక్షత్రం. చెప్పండి. నమస్కారం గురుగారు. చెప్పండి. ఆయుష్మాన్ బాబు చెప్పండి. నా పేరు వేమూరి సతీష్ అండి. ఉత్తరాభద్ర నక్షత్రం 1వ పాదం. ప్రజెంట్ సరైన ఉద్యోగం లేదు. నా వయసు 49 సంవత్సరాలు. మీరు అంతకుముందు ఏం చేసేవాళ్ళు?
అంత ముందు టీచర్ గా చేశాను కానీ ఒక స్కూల్లో మళ్ళీ బయటకు వచ్చేది జరిగింది. మానేసి నాడైంది ఇప్పుడు మానేసి ఒక 3 సంవత్సరాలు వస్తుంది కదా, వేరే స్కూల్లో చేస్తున్నాను. ఇప్పుడు అయిపోయింది. మీరు ఇప్పుడు ఏనాడు శని ప్రభావం అంతా కంప్లీట్గా గత 8 సంవత్సరాలుగా 7.5 సంవత్సరాల బదులు 9 సంవత్సరాల దాకా నడిచింది. దానిలోనే ఇంకా మీరు లాస్ట్లో 3 ఏళ్లలోనే మీరు బయటకు వచ్చారు కానీ లేకపోతే ముందే బయటకు రావాల్సింది. కొంచెం కాకపోతే ఇంకోటి డ్రాబ్యాక్ మీకే ఉంది, వెనక నుంచి ఎవరో ఒకటి మిమ్మల్ని సపోర్ట్ చేస్తూ ఉండాలి. అది చేస్తుంటే కానీ మీరు ఇండిపెండెంట్గా డైరెక్ట్గా ఒక డెసిషన్ తీసుకోరు. అదే మీతో ఉన్న ప్రాబ్లం. మీరు చేసుకోండి. ఇప్పుడు మంచి టైం స్టార్ట్ అయింది. యూ విల్ గెట్ ఏ గుడ్ జాబ్. ఆటోమేటిక్గా మీరు ప్రాస్పెరస్ అవుతారు. ఆల్ ది బెస్ట్. కెరీర్. ఓకే. అలాగే నల్లగుండి నుంచి మురళీధర్ రావు గారు. నమస్తే అండి మురళి గారు. మేడం నమస్కారం మేడం. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారండి? నా గురించి మేడం. మీ నక్షత్రం? మేడం తెలియదు మేడం. ఓకే. మీ వయసు? 52 మేడం. ఏంటండి? 52 మేడం. ఓకే. గురుగారితో మాట్లాడండి. చెప్పండి ఏం కావాలి ఇప్పుడు మీకు? గురూజీ నమస్కారం అండి. చెప్పండి ఏంటి కావాలి ఇప్పుడు మీకు? సార్ నేను కొద్దిగా ఆర్థిక ఇబ్బందుల్లో చాలా ఉన్నాను. నాకు కావాలి సార్ 10 లక్షలు ఉంటే ఇప్పుడు నాకు అర్జెంటుగా అవసరం ఉంది. ఆర్థిక ఇబ్బందులు లేని వాళ్ళు ఎవరు ఈ కలియుగంలో లేకుండా లేరు. కాబట్టి దాన్ని వదిలిపెట్టండి. మీకు చేస్తున్న పని ఏమిటి? మీరు? నేను ప్రైవేట్ పరంగా ఒక కాంట్రాక్టర్ దగ్గర వర్క్ చేస్తున్నాను సార్. అతని దగ్గర నాకు కొంచెం జీతం తక్కువ సార్. మీ పేరేంటి? మురళీధర్. కొంచెం మీరు అంటే వేరేగా అనుకోకుండా అక్కడ మీ సెల్ఫ్ ఈగో వదిలిపెట్టండి. చేసే అతని దగ్గరే మీరేంటంటే కొంచెం ఆ డిప్రెషన్ కూడా కాదు, దాన్ని ఏమంటారంటే ఒక ఇన్ఫీరియారిటీ ఫీల్ అయ్యి మీకు మీరే పాడు చేసుకుంటున్నారు. మీ నా పేరు రీత్యా కానీ మీ ఇప్పుడు కాల్ చేసిన సమయం రీత్యా కానీ మీకు అదొక్కటే ఉంది. అది జాగ్రత్త పడండి. మీరు చేస్తున్న తోటే మీరు పైకి వస్తారు బాగా. ఆల్ రైట్. ఆల్ ది బెస్ట్. మీకు ఎలాంటి సందేహాలు అక్కర్లేదండి. గురువు గారు లైవ్లో సరిగ్గా చెప్పలేకపోతున్నారా ఏంటి ఇలా సందేహం ఉంటే కనుక స్క్రీన్ పైన ఉన్న నంబర్స్కి మార్నింగ్ టైంలో కాల్ చేసి ఇంకా క్లియర్గా కూడా తెలుసుకోవచ్చు. మీ సమస్యలకైతే పరిష్కారం దొరుకుతుంది. అలాగే హైదరాబాద్ నుంచి సైదారెడ్డి గారు అండి. సైదారెడ్డి గారు నమస్తే అండి. నమస్తే మేడం. నమస్తే అండి. ఓకే. కొద్దిగా గట్టిగా మాట్లాడండి. సైదారెడ్డి గారు ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా పేరు సైదారెడ్డి అండి. నేను హైదరాబాద్ కుక్కడపల్లిలో ఉంటాను. నా గురించి అడుగుదాం అనుకుంటున్నాను. చెప్పండి. పంతులు గారిని. మీ నక్షత్రం? నాకు ఇప్పుడు దగ్గర 47 ఇయర్స్ ఉంటాయి మేడం. అప్పుడు నక్షత్రం అది నా అమ్మ వాళ్ళు డేట్ ఏం రాసి పెట్టలేదు. డేట్ ఆఫ్ బర్త్ కూడా లేదా? డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి కూడా లేదు సార్. అది ఎగ్జాక్ట్లీ లేదనమాట. ఎందుకంటే అప్పుడు అంత నాలెడ్జ్ లేదు కదా, చదువుకొని చేసేవాళ్ళు కదా. ఏంటంటే అమాస పున్నాలు, రాఖీ పౌర్ణమి రోజు పుట్టిన అనేది ఒకటే చెప్పారు తప్ప కానీ డేట్ కూడా కరెక్ట్ చెప్పలేదు. వాడు కూడా రాఖీ పౌర్ణమి మీరు అడిగిన వేళ కలిసి వచ్చింది. మీరు హోలీ పౌర్ణమి వాడ. మీరు చెప్పండి ఇప్పుడు మీకేంటి ప్రాబ్లం ఏంటి? ప్రాబ్లం ఏం లేదు మీ పంతులు గారు. ఇప్పుడు నేను ప్రజెంట్ హైదరాబాద్ వచ్చేసి ఒక 15 ఇయర్స్ అవుతుంది. 15 ఇయర్స్లల్లా ఏ పని చేసినా కానీ అది కరెక్ట్ అంటే ఒక కొలిక్కి రావట్లేదు అనమాట, మన చేతికి రావట్లేదు. ప్లస్ అది పూర్తిగా జారిపోవట్లేదు. మీకు కుక్కట్పల్లికి నేను దగ్గరలో, మీకు కొత్తపేటలో మీకు కొత్తగూడలో మీకు దగ్గరలోనే ఉన్నాను. ఒకసారి వచ్చి నన్ను కలవండి మార్నింగ్ టైంలో, మీకు నేను వివరంగా మాట్లాడదాం. కొత్తగూడ మీ కుక్కట్పల్లి నుంచి మీరు కొత్తగూడ రావడం మీకు చాలా దగ్గర, మియాపూర్ నుంచి. అర్థమైందా? రండి, మీరు అడ్రస్ తీసుకుని రండి. వస్తే మీకు ఒక అరగంట మాతో మాట్లాడతాను. దాన్ని బట్టి మీరు కావాల్సిన నిర్ణయించుకుంటారు. కానీ రైట్. ఆల్ ది బెస్ట్. గురువుగారు, నిత్యం మనము ఏ దేవతలకు ఆరాధన చేసుకుంటే మనకి అనుకున్న పనులు కానీ ఆరోగ్యం కానీ ఏది బాగుపడుతోంది, ఏది నిత్య ఆరాధన చేసుకోవాలి? మనకి ఏ దేవతలు కనపడతారమ్మా? అసలు దేవతలు ఎవరు కనిపించారు? కనపడరా? అంటే నువ్వు కూడా ఇక్కడ ప్లేస్లో కూర్చున్నావు కాబట్టి సూటబుల్గా చెప్పు. నువ్వు కనపడరా దేవత ఎవరు? దేవతలు కనబడరు, మనం స్మరించు. సూర్యభగవానుడు కనపడ్డా? సూర్యభగవాన్ కనపడ. మరి ఇంకా ప్రత్యక్ష దైవం అనేటువంటి సూర్యుడే కనపడుతుంటే నీకు నువ్వు మళ్ళా వెంటనే పొద్దున్న లేవంగానే హాట్గా కాఫీ తాగుదామని వెలిగిస్తున్నావు స్టవ్, అక్కడ అగ్ని. ఈ రెండు సూర్యాగ్నుడు ఇద్దరూ కూడా నీకు ప్రత్యక్షంగా కనపడుతుంటే ఆ సూర్యుడికి బయటికి వెళ్ళి ఒక్క నమస్కారం చేసి నాయనా గృహసూర్య ఆదిత్యం అనుకుంటూ నమస్కారం చేస్తే ఆయనంతా సంతోషిస్తాడు.
ఆ యొక్క కిరణాలు శరీరం మీద పడ్డప్పుడు ముందు శరీరంలో ఉన్నటువంటి అన్ని రోగాలు పోతాయి. నిత్యం ఆ సూర్య దర్శనం చేసుకునేవాళ్ళు. ఇంకా దాని చిన్న మంత్రాలు లాంటివి ఉన్నాయి. కాసిన దోశతో నీళ్లు తీసుకుని మంత్రం చెప్పి తులసి కోట్లో పోసేయటం ఇటువంటివి ఉన్నాయి. అందుకనే యజ్ఞయాగాదులు పెద్ద పెద్దవి చేసేటప్పుడు సూర్య నమస్కారాలకు ఒక మనిషిని పెడతారు. మోకాల మీద ఉంచుని ఆ మనిషి ఆ నమస్కారాలు చేయాలి. అది ఒక పెద్ద విద్య. అండ్ అందుకని ప్రత్యక్షమైనటువంటి ఆ సూర్యభగవాన్నే వదిలిపెట్టి మిగతా ఇన్ని చేస్తే మటుకు ఎవరు మీరే కాదు, నేనైనా అంతే. ఆయన్ని మర్చి విస్మరిస్తే ఇంకేం చేయగలిగింది అని లేదు. ఇప్పుడున్న సిటీలో హడావిడిలోకి లేచి నిజంగానే ఆఫీస్లకు బయలుదేరడం ఇలాంటివి అది ఒక్క అలవాటు. నువ్వు లేస్తుండగానే, నేను ఇందాక చెప్పినట్టుగా లేస్తుండగానే గణపతిని ఒక్కసారి స్మరించుకున్నట్టుగానే బయటకు వచ్చే తలుపు దిగంగానే ఒక్కసారి సూర్యభగవాన్ కాపాడుకుంటే చాలు, అంతే. ఇక అందుకని వేరే ప్రత్యేక పూజలు అక్కర్లేదు. యొక్క ఆదిత్య హృదయాలు పారాయణలు చేయాల్సిన పని లేదు. దేవుడు ఎప్పుడు అల్ప సంతోషే. మనలో ఉన్నటువంటి ఆ యొక్క ఆశ ఎక్కువైపోతుంది. నాకు ఇది చేశాను కాబట్టి ఇంత కావాలి అనుకుంటున్నాం. అందుకని దేవుడికి లంచాల మీద 10 కొబ్బరికాయల దగ్గర నుంచి 100 కొబ్బరికాయల దగ్గర నుంచి 3000 కొబ్బరికాయల దాకా పోతున్నాయి. తిరుపతి మెట్లు 3300 ఉన్నాయి కాబట్టి 3300 కొబ్బరికాయలు కొడతామని అంటారు. మరి 30,000 కొబ్బరికాయలు కొట్టగలిగిన కెపాసిటీ ఉన్న వాళ్ళు లేరా అని యోగ్యతలు అంటూ ఒకటి ఉంది. కాబట్టి ఏ దేవాలయంకి వెళ్ళినా కూడా 108 ప్రదక్షిణాలు, 11 ప్రదక్షిణాలు, 14 ప్రదక్షిణాలు ఇది కావాల్సింది. ఆ పరమశివుడు కూర్చుండగా నాకు ఆధిపత్యం కావాలంటే గణపతి అడిగితే నేను పోలేను కదా, నువ్వు ఎక్కడంత అన్ని నదుల్లో స్నానం చేసి రమ్మన్నావు, నేనేం చేయను నాయన అంటే ఒక్కసారి చక్కగా నా చుట్టూ మూడు సార్లు ప్రదక్షిణ చేసి కూర్చో అన్నాడు. ఆ 3 ప్రదక్షిణాలు చేసి కూర్చోగానే ఎక్కడికి వెళ్ళినా సుబ్రహ్మణ్య స్వామికి వాయువేగంతో నెమరి మీద వెళ్తున్నా కూడా ఈయన ముందు వెనక్కి వస్తూ కనపడుతున్నాడు. అప్పుడే ఏమిటి మహత్యం అంటే అప్పుడు వివరించి చెప్పాడు. అందుకని ఆ యొక్క ముమ్మారు ప్రదక్షిణ అనేటువంటిదే ఇదేనటువంటిది. కానీ ఎప్పుడూ కూడా ఒక ఇన్ని 100 ప్రదక్షిణాలు చేశామని కానీ ఇవన్నీ కూడా మనశ్శాంతికి తాత్కాలిక ఉపశమనానికే కానీ ప్రదక్షిణాలు వచ్చేంత. రైట్ గురువు గారు. అలాగే ఇంకో కాలర్ అండి, తేజ గారు నమస్తే అండి. నమస్తే మేడం. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారండి? మా కొడుకు విషయం మేడం. నక్షత్రం ఏదైనా ఐడియా ఉందా? శ్రవణ నక్షత్రం, మకర రాశి. మరి ఒకసారి చెప్పండి. శ్రవణ నక్షత్రం, మకర రాశి. ఓకే గురువు గారు ఏం చేస్తున్నారండి? విద్య విషయం మాట్లాడాలనుకున్నా స్వామి గారు. దేని గురించి మాట్లాడుకోవాలనుకుంటున్నారో క్లియర్ గా చెప్తారా? విద్యా విషయం. విద్యకు సంబంధించి విద్య ఎలా సాగుతోంది అని తెలుసుకోవాలనుకుంటున్నారా? అవును మేడం. ఓకే. ఎంత నీ వయసు ఎంత? విద్యా విషయం మేడం. మీ వయసు ఎంత బాబు? 25. ఇంకా ఎడ్యుకేషన్లో ఉన్నావు? చదువులోనే ఉన్నావా? చదువులోనే ఉన్నా. ఏం చదువుతున్నావు ఇప్పుడు? ఇప్పుడు ఐటీ ఫీల్డ్ లో ఇన్ఫోసిస్ లో జాబ్ చేస్తున్నాను. జాబ్ చేస్తున్నావు కదా, మరి ఇంకా ఏంటి చదువు అంటావేంటి? మరి కెనడా పోదాము అనే ఉద్దేశం మేడం. కెనడా పోవటానికి పోవచ్చు. దానికి ఒక ఇంజనీరింగ్ క్వాలిఫికేషన్స్ ఏదో కావాలి కదా. సిఏ లాంటి వాడు చేసి ఉంటే నీకు అవకాశం ఉంటుంది. ఎక్కువ శ్రవణ నక్షత్రానికి ఆ అర్హత ఉంది. అయితే దానికి క్వాలిఫికేషన్స్ మరి దీంట్లో మరి సాఫ్ట్వేర్ సైడ్ ఉండాలి కదా. ఉండేటైతే యూ కెన్ ఆటోమేటిక్లీ ట్రై ఫర్ ఇట్. ఎందుకంటే ఇప్పుడు 3rd ప్లేస్లో రాహు ఉన్నాడు, నీకు యోగిస్తాడు కూడా. ఓకే. అలాగే కృష్ణ అండి, హైదరాబాద్ నుంచి. కృష్ణ గారు నమస్తే అండి. కృష్ణ గారు లైన్లో ఉన్నారా? ఓకే, కాల్ కట్ అయినట్టుంది గురువు గారు. ఇప్పుడు తనకి చెప్పినట్టుగానే విదేశాలకు వెళ్ళాలని ఉంది అంటే ఒకవేళ రాహు ఉన్నాడు, మీకు జాతక ప్రకారం ఇప్పుడు రాహు నడుస్తోంది కాబట్టి మీకు వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి అన్నారు. కానీ చదువుకి సంబంధించి రిలేటెడ్గా ఉన్న వాళ్ళకి అది ఎలా సాధ్యమవుతోంది? అంటే మీరు చెప్పినట్టుగానే ఒక స్టడీ ఉండి ఇంకొక స్టడీకి సంబంధించి ఉన్న వాళ్ళకైతే వెళ్ళలేరు. కానీ ఇలా గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి కాబట్టి వీళ్ళకి వీలవుతుందా? ఇప్పుడు వృశ్చిక రాశి వాళ్ళు, ఈ యొక్క మేషరాశి వాళ్ళు వీళ్ళు ఉన్నారంటే ఈ అశ్విని, భరణి, కృత్తిక ఈ నక్షత్రాల వాళ్ళు, అనురాధ, జ్యేష్ఠ ఈ నక్షత్రాల వాళ్ళు వీళ్ళకి చార్టెడ్ అకౌంట్స్గా కానీ, ఎక్సైజ్ డిపార్ట్మెంట్స్లో కానీ, పోలీస్ డిపార్ట్మెంట్స్ కానీ ఇటువంటి వాటిల్లో తొందరగా వీళ్ళకి ఆ కుజుడి యొక్క అంశ కాబట్టి తొందరగా వీళ్ళ గోల్ రీచ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఏదో గవర్నమెంట్ జాబ్లో ఏదో దిస్ టు సబ్మిట్ అని రాసుకుంటూ కూర్చున్నటువంటి ఉద్యోగాలు ప్రాకులాడితే
వాళ్ళు ప్రాస్పెరిటీ కనపడదు. ఉంటారు, స్థిరంగా ఉంటారు, దానికే కాదని ఉద్యోగం ఉంది కాదంటలేదు. ఇప్పుడు ఆ కుర్రాడు యాంగ్జైటీ ఎక్కువ ఉంది, సబార్డినేషన్ హీ కెనాట్ రిలీష్, అదొకటి అతనిలో డ్రాబ్యాక్ ఒకటి ఉంది. ఇప్పుడు అతను ఆలోచించుకున్నా కూడా ఆ సబార్డినేషన్ మూలంగానే మళ్ళీ వేరే ప్రయత్నం అంటూ చేస్తున్నాడు. కాబట్టి మనిషి ఎవరికి వాళ్ళు కనుక సెల్ఫ్ రియలైజేషన్ కనుక ఉండేటైతే మనం ఏం చేసి సాధించగలుగుతాం అనుకుంటే ఆటోమేటిక్గా అన్నీ అచీవ్ చేయగలుగుతారు. దేర్ మస్ట్ బి సమ్ ఆబ్జెక్ట్ ఫర్ ఇట్. అలాగే గురుగారు, ఈరోజైతే సమయం మించిపోయింది కాబట్టి ప్రేక్షకులకు ఎవరికైనా కాల్ కలవకపోతే కనుక స్క్రీన్ పైన నంబర్స్కి కాల్ చేయండి. ఉదయం టైంలో కాల్ చేసి మీకు సంబంధించిన అపాయింట్మెంట్ తీసుకొని గురువుగారిని నేరుగా కూడా కలవచ్చు. అండ్ ఫోన్ లైన్లో కూడా మీకు ఏదైనా డౌట్స్ ఉంటే సలహాలు సూచనలు చేస్తారు. థ్యాంక్ యూ గురుగారు, మీరు ప్రేక్షకులకు చక్కటి సలహాలు సూచనలు ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. మరి ఇది ఇవాల్టి కాలం పరిష్కార కార్యక్రమం. చూస్తూనే ఉండండి రాజ్ న్యూస్.